హాయ్ ఫ్రెండ్స్, బుడంకాయ పచ్చడి ఎలా చేస్తానో చూసేయండి వీడియోలో. నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కడాయిలో మనమైతే ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేయాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 4 పావుల నూనె పోసుకోవాలి. ఫస్ట్ పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆ చల్లారేలోపు మనం ప్రిపరేషన్లకి అయితే తర్వాత చూపిస్తా. ఓకేనా? పోపు అయితే పెట్టుకుంటే ఆ చల్లారిపోద్ది. మనమైతే నూనె అయితే 4 పావులు తీసుకున్నాను. ఒక 10 బుడంకాయలండి, చిలక బుడంకాయలు. నేనైతే తోట కలిసేటప్పుడు అదే పత్తి కలువ పోయినా కదా ఫ్రెండ్స్, అన్న అయితే దొరికినవి తీసుకొచ్చేస్తున్నాను. పచ్చడి పెడితే టేస్టీగా ఉంటుందని పచ్చడి అయితే పెడదానికి 4 పావుల నూనె అయితే పోస్తున్నాను. నూనె పోసి దాంట్లో కావాల్సిన పదార్థాలు జీలకర్ర, కొంచెం ముద్దిపప్పు, ఆవాలు కొంచెం ఎండుమిరపకాయలు 2-3 ఉంటే వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. వేసి ఒక 10 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసుకొని కచ్చాపచ్చ దంచుకున్నాను నేను. అంటే మెత్తగా నూరకుండా కచ్చాపచ్చ అయితే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ కూడా సూపర్గా వస్తుంది. స్మెల్ అయితే అలా ట్రై చేయండి, బాగుంటుంది. నేనైతే పోపు దినుసులు వేసినాను. మా సైడ్ అయితే మస్తు వాన పడుతుంది ఫ్రెండ్స్. వాన పడుతుంటే ఇంటికాడే ఉన్నాను. ఇంటికాడ ఉండి పచ్చళ్ళు చేస్తున్నాను. ఇంకో పచ్చడి కూడా చేయాల్సి వస్తుంది. చింతకాయ పచ్చడి కూడా చేస్తా, చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే బుడంకాయ పచ్చడి అయితే ఇంకా బుడంకాయలు ఇంకా తినబుద్ధి అయ్యట్లేదని పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్. పచ్చడి కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. ఇగో మిరపకాయలు అయితే చించేసినాను 2. ఏదో సాత్రానికి అట్లా వేసినాను ఫ్రెండ్స్. చేసుకుంటే మీరు తింటూలు ఉంటే 4-5 వేసుకోండి. నేనైతే పిల్లలు కదా, మేము బాక్స్ పెట్టుకోవడానికి పనికొస్తుందని బుడంకాయ పచ్చడి అయితే పెట్టేస్తున్నాను నేను. పుల్లగా కొంచెం చేదు ఉన్నాయండి. కచ్చయి తీసుకున్నాగో కచ్చపచ్చ దంచేయాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని పొట్టు తీయక కొన్ని అయితే కచ్చపచ్చ దంచేసిన ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బుడంకాయలు వస్తే చేదున్నవి పడేయకండి, ఇలా పెట్టుకోండి. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పొడులన్నీ నేనైతే ఏం వేసుకుంటలేను, నాకు స్టాక్గా ఉన్నాయి. ఇంకో బుడంకాయలు అయితే 10 ఉన్నాయి. 10 కోసేసినాను కచ్చవి. కావాల్సినవి కారం అయితే 3 స్పూన్లన్న 3.5 పడుతుందండి. పచ్చళ్ళకు బాగానే పడుతుంది కదా. 3 స్పూన్లు అయితే నేను వేసిన. కొంచెం ఆవాల పొడి, మెంతు పొడి, ధనియాలు అండ్ కొన్ని జీలకర్ర, అవైతే దంచి పెట్టేసుకున్న పౌడరే ఉంది నా కాడ. స్పూన్ పడుతుంది, ఎందుకంటే షేదు ఉండకుండా అయితే చూసుకోవాలి. కొంచెం వేసిన ధనియా పౌడర్ వేసినాను, కొంచెం లైట్గా మసాలా వేసిన, బాగా ఏమి వేయద్దు, కొంచెం. ఓకేనా? అంతే 3 ఇంగ్రీడియంట్స్. ఇవైతే మంచిగా కలుపుకోవాలి. ఇది మనం కలుపుకొని ఇప్పుడు మనం పోబెట్టినాం కదా, చల్లార పెట్టుకోవాలి అవి. నూనె, ఉప్పు అయితే ఒక స్పూన్ పెద్దది వేసిన ఫ్రెండ్స్. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాం, ఇసం అయితే బాగుంటుంది కదా. కొంచెం అయితే వేసినాను, సైజు చూసి వేసుకోండి మీరు. ఓకేనా? కారం అయితే ఇంకొంచెం పడుతుంది అనిపించింది, మళ్ళీ 1 స్పూన్ అయితే పోసిన. కారం శుద్ధానికి ఎర్రగా ఉంది, కారం లేదండి. ఇక మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఇప్పుడు అది ఉందా, నూనె చల్లారాలి బాగా. పక్కకు మనం గ్యాస్ మీద ఫస్ట్ పోపు పెట్టుకున్నాం కదా, నూనె చల్లారినాక ఇది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మన పచ్చడి అయితే మంచిగా ఇలా రెడీ అయిపోతుంది. రెడ్డిష్గా బాగుంటుంది. ఒక 24 గంటల తర్వాత నూనె అయితే పైకి తేలుతుందండి. ఇప్పుడే తేలదు, పిడిసి ఉంటుంది. 24 గంటల తర్వాత అయితే నూనె అయితే పైకి తేలుతుంది. ఇక మన టిఫిన్లకి, పిల్లల టిఫిన్లకి, నా టిఫిన్లకు పనికి వస్తుందని పెట్టేసిన. బాగానే ఉంది ఫ్రెండ్స్. ఒక 1/2 కిలో అంత అయింది పచ్చడి. ఎందుకంటే ఇది నూనె లేపుకోం కదా, మనం పచ్చడి పెడతాం. కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. చూడడానికి ఎంత బాగుందో, నోరూరిపోతుందని. ఇక కడాయి లాస్ట్కి ఉంటుంది కదా, అలా అయితే అన్నం వేసుకొని తినడం నాకు అలవాటు. ఇలా తిన్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా తినడం? నాకైతే చాలా ఇష్టం అండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నా, చూసేయండి. ఓకే, నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.